వేద వేదాంగములు వల్లె వేసియున్న వేద వేదాంగములు వల్లె వేసియున్న పద్య గద్యంబులను కూర్పగలిగియున్న చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట మరువబోకుడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట. One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. వేదము ద్వైతమనియు వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చారు. Shankara propagated his doctrine and theory that Veda is dualism, while Vedanta is non-dualism, basing on so many evidences. వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే. The difference between Veda and Vedanta is same as difference between the various limbs and the body. కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహమునకు అంగములు. Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body. దేహములు సమాజమునకు అంగము. Body is a limb of the society. సమాజము మానవతకు అంగము. The society is a limb of humanity. ఈ మానవత్వము ప్రకృతికి అంగము. Humanity is a part of nature. ప్రకృతి పరమాత్మ అంగము. Nature is a limb of the divinity. కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్నీ ఒక్కటిగానే ఏర్పడతాయి. Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body. కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి. There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently. నవ్వుతూ శంకరుల వారు వాదే వాదే వజ్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు. Shankara, smiling, he said, by arguing like this, it's only enmity that would be the result. కనుక వాదం అనేటువంటి యొక్క నామము దీనికి సరి అయినటువంటి సార్థకం కాదు. Therefore, argumentation is not the proper procedure to be సమస్యలు adopted. పరిహారం చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య. The main problem lies in finding out a solution. జీవితం అంతా కూడా సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది. Life is full of problems as such. మానవుడు తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు. In fact, there's no time left without anxiety and worry. పుట్టుట ఒక చింత, Birth itself, భూమి నుండుట చింత, life on earth, సంసారం ఒక చింత, family, చావు చింత, death, బాల్యమంతయు చింత, childhood, వార్ధక్యం ఒక చింత, old age, జీవించుటొక చింత, our living,
చెడుపు చింత failure, కర్మలన్నీయు చింత all actions, కష్టము ఒక చింత difficulties, సంతసమొక చింత Even వింత pleasure. చింత the mystery, all are problems. సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ కొనుడి ఇకనైన ప్రజలార కోర్క మీరా కొనుడి ఇకనైన ప్రజలార కోర్క మీర కొనుడు ఇకనైన ప్రజలార కోర్క మీర O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties. సమస్త చింతలకు ప్రేమనే పరిహారమునకు మూల కారణం. It is the love which is the only solution for all problems. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు. Where there is love, there is no hatred. ప్రేమ ఉన్న చోట వ్యత్యాసం కనిపించదు. Where there is love, there are no differences. ప్రేమ ఉన్న చోట అసూయ ఆరాదు. There cannot be jealousy. ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయం కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటిది. Love is so powerful that coordinates and integrates. కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది. However, there is little scope for love in Veda. వేదము నిరంతరం కూడాను ఆశించున్నదే కాని అనుభవించున్నది కాదు. Veda always expects but doesn't show path to experience. లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు. There are thousands of scholars in the world. కానీ వేదమును వల్లి వేస్తున్నారు. They repeat Veda. chant. తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు. From dawn to dusk, they go on chanting Veda. కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ. It is only expression but not practice. కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు. So Shankara called it dualism. సుఖంచమే సుదినంచమే యుద్ధంచమే భద్రంచమే అంతా చమే 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 కావాలి 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 అని ఆశపడ్డాం. All mantras convey the same meaning. I want, I want. కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం. The desire is the basis for ఏదో dualism. ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడే కదా అది నాకు కావాలి అని ఆశించటం. Because of the existence of a separate object, you desire it. ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి. Here there are two, the one who desires and the desired. కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం. Therefore, the unity of the desire and the desired is non-dualism. ఆశించేవాడు ఆశించే పదార్థముల కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది. The one who desires is separate from the desired, that is ఇది ఒక dualism. కర్చీఫ్. This is ఈ kerchief. కర్చీఫ్ నాకు కావాలి. I want this ఈ kerchief. కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను. Because kerchief is separate, I want it. ఈ కర్చీఫ్ వేరు నేను వేరు. Kerchief is separate from me. కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది. This is dualism. ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు. We can also prove non-dualism through the same ఇది ఏమిటి? example. What's this? ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్. This is a handkerchief. ఇది ఒక బట్ట. This is a cloth. కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక. If you investigate and proceed further, you will know it's bundle of threads. ఇది దారములు కాదు, ఇది ప్రత్తి. It's not even a thread, it's cotton. ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే. Cotton, thread and cloth are one and the same. కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినోత్యంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం There are three attributes. It is threefold. త్రినేత్రంచ త్రియాయుధం Three-eyed and trident. త్రిజన్మ పాప సంహారం And atones ఏక all the బిల్వం sins of three births. శివార్పణం అదే అద్వైతం. That surrendering to God is non-dualism. ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి. Here we have to understand the dichotomy. ప్రత్యక్షం పరోక్షము. One is direct, other is indirect. అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు. Those that have direct evidence or experience cannot say it out openly. ఒక మూగవాడు
షడ్రసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు. A dumb person has partaken delicious items. కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కానీ దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు. He knows the taste of every item served, but he cannot explain the taste of every item. చెప్పలేడు కూడాను. He cannot express. కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది. Therefore, the bliss in the state of non-dualism is beyond expression. అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దాన్ని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు. You can only experience, but you cannot profess or express. ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం. In fact, if there is no this indirect approach, you cannot have direct కానీ experience. దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించటం లేదు. But unfortunately, we go by the direct evidence. but do not పరోక్షాన్ని confess విశ్వసించడం indirect. లేదు. We have no faith in the indirect దీనికి ఒక proof. చిన్న ఉదాహరణ. A small example. ఐసు గడ్డ ఉంటుంది. Here is an ice ball. ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము. This ice mass or ball is a direct proof. కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది. But there is water which is the indirect evidence for the ఈ existence. పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు. Without that water which is indirect basis, you don't have direct ice here. కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము. Therefore, for the ice that you see directly, the water is responsible. కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము. So for the direct experience is the indirect evidence is the basis. కనుకనే దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం. Therefore, for all this apparent world, the divinity behind is ఈ the basis. సత్యాన్ని గుర్తించుకొనలేక Without knowing this truth, మానవుడు man వేదమే వేదాంతంగా భావించుకొని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరిస్తూ వేదంలో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు. considers that Veda and Vedanta are one and the same, and thinks that Veda speaks of non-dualism and spends all his life chanting మానవుడు Veda. ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు. Man spends the worldly, భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు. he leads a worldly life. అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు. He spends in this momentary world. కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది. This nature, ఇది ప్రవృత్తితో కూడినటువంటిది. the nature speaks of కానీ outward దీనికి trend. విరుద్ధమైనటువంటి నివృత్తి వేరే ఉంటుండాలి. But there is eternal inward ఈ path. నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము. Therefore, the inward path is actually spiritual. ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై To teach the spiritual principle, మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై to declare the శంకరుల fundamental వారు basis, అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు. Shankara was prepared to undertake all వీటన్నిటిని efforts ఎదుర్కొంటూ పోయాడు. and started proving, demonstrating. గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు. His preceptor, Gaudapada, also encouraged him. వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై ఇదించాడు శంకరుల వారు. Though Shankara was quite young, he has got strong conviction in of 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే. At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of అన్నిటికీ non-dualism. ఆధారం అద్వైతమే. It is non-dualism which is the main basis, ఈ fundamental. అద్వైతమనగా ఏమిటి? What do you mean by that? అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని. The harmony, the unity of all. మీరు చాలా మంది పిల్లలు చూసి ఉంటారు. Many students must have. చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు. There are certain. నక్క కుక్క ఏనుగో పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు. We have got so many dolls made up of candy, sugar. కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు. Children watch the form. నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి. I want fox, I want dog. నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే. The dog and fox are separate, but the candy, sugar is one and the same. ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగా ఉంది. If you just cut off the ear of the fox and eat it, is sweet. ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగా ఉంది. Cut off the tail, yet it is sweet. ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
The entire form is nectarine sweet. అదే విధంగానే Likewise, జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ, the entire universe is divine. ఈశావాస్యం ఇదం జగత్, God is present in this ఈశ్వర cosmos. సర్వభూతానాం, God is present in all creatures. దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకరుడు. Shankara recognized and propagated the basic fundamental principle that divine is ఇది present భక్తుడి యొక్క everywhere. భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతని ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా నువ్వు స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం. Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form. ఒక శ్రీమంతుడైనటువంటి వాడు A rich man ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో with a dualistic mind కృష్ణ అంటే చాలా ప్రేమ, has intense love for Krishna. ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చెయ్యాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు. He determined to worship the idol of Lord Krishna every day and partake prasad or sacrificial food thereafter. ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది. The time naturally కష్ట changes. సుఖములు కావడి కుండలు, The difficulties and the happiness they ఏ come. నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు, What is going to happen in the next minute? Who can imagine and ఏ say that? నిమిషమునకు ఏ విధమైన యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు. At what moment of time what is going to happen in store for you? Who శ్రీమంతుడిగా can say? ఉంటున్నాడు. He's a rich man now. ఒక 20 కాసులు ఇచ్చి కంసారితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు. He gave silver to the goldsmith, gold to goldsmith, and got made an idol of gold, Krishna's idol. తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు. And he also got specially made cow of gold. ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి పక్కలో పెట్టాడు. And he also made peacock made up of gold. అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు. For Abhisheka purposes he got made a gold cup. నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది. Every day he does this Abhisheka and drinks that tirtha after the ritual. కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు. Time will not be the same always. కాలం ఎప్పుడు కూడాను ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది. Time always runs continuously. ఇది కాల ప్రవాహము. It's an eternal flow. ఎప్పుడు హెచ్చు పల్లంలో తగ్గుతుందో తెలియడానికి వీలు కాదు. No one can say when there will be bumps and jumps in life. ఈ యొక్క క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. As the merit is ఆ పుణ్య exhausted, ప్రాప్తి అంతా కూడా క్షీణించింది. all the merit of the past ఈ is శ్రీమంతుని యొక్క exhausted. పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది. The position of the rich man is not కడపటికి that good. దినానికి జరగడమే చాలా కష్టమైపోయింది. He could not carry out his daily living. ఇంకా భరించుకోలేక He couldn't bear. ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు. He collected all these golden objects and took it to another rich man. అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు. He wanted to dispose them of for money. మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు. First he weighed that cup which is used for Abhisheka ఇది purpose. 20 కాసులు 20 కాసులు ఉంటున్నది. He said its price is 20 cups, 60,000 రూపీస్. 60,000 rupees. సరే, తర్వాత ఒక నెమలిని తూకం వేశారు. And then peacock is ఇది weighed. 60,000 రూపీస్. Its price 60,000. తర్వాత గోవును తూకం వేశాడు. And also cow ఇది weight 60,000 రూపీస్. is also 60,000. తర్వాత cups. కృష్ణుని తూకం వేశాడు. Then Krishna is ఇతను weighed. కూడా 60,000 రూపీస్ అన్నాడు. Its price is అబ్బా 60,000. ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను. He said, I can't bear this. What is the కృష్ణుడికి same ఎక్కువ వెల price? ఇవ్వాలి అన్నాడు. You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup ఆ and కంసాలు cow. చెప్పాడు, That rich సార్ man said, నీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గోవు రూపము, కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము.
అన్నాడు. That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight. దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు. I attach value to the total బంగారు weight. తూకములకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు. The value is attached to the weight of the gold, but not అదే the విధంగానే form. భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు. Therefore we attach value to the diversity, the multiplicity of the ఆ mankind, but not the unity. భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు. And therefore the essential ప్రతి basic మానవుని fundamental యందు కూడా ఈ పంచభూతం తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు. in every person, 5 elements are present. not the ఆరవ sixth భూతమే one. లేదు. There is no sixth element as such. కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సలుపుతూ ఉంటున్నాం. But we imagine, we are deluded with the feeling that there is some other ఈ thing. దురాశే exists. దుఃఖమునకు కారణము. This is the cause for grief. ఆశలు ఉండాలి. We have ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి. there should be some limits. మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర. Most of the students must have gone through this story. మైదాస్ Maidas. Maidas. ఇతను ఒక శ్రీమంతుడే, He is a rich man. కానీ మహాభక్తుడు. He is an ardent devotee. ఇతనికి చాలా దురాశ. Oh, he has excessive desire. తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు. He prayed repeatedly to the deity. డే అండ్ నైట్, తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సలుపుతూ వచ్చాడు. Day and night he offered prayers, worshipped. దేవత ప్రత్యక్షమైంది. The deity appeared. ప్రార్థనలకు ప్రత్యక్షమయటము దేవతల యొక్క లక్ష్యం. It's natural for the deity to appear in front భక్తుడు of the ప్రార్థన devotee. చేయటము అతని యొక్క కర్తవ్యము. God responds to the prayers. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. Things went on. ఒకనాడు One day, మైదాసు ప్రార్థించాడు, తల్లి Maidas prayed, Mother, ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు. confirm me that boon so that whatever I touch should transform into gold. సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. He said, yes, కానీ granted. మొట్టమొదటి దేవత చెప్పింది, The deity నీవు said, కోరరాని కోరికను కోరుతున్నావు. you ask that which you are ఇది not చాలా supposed దురాశతో కూడినటువంటిది. to. It's excessive దీని వల్ల నీకు desire. సుఖం ఉండదు. You will not be happy either. చాలా కష్టములకు గురి అవుతావు, You will be put to suffering. బాధలకు గురి అవుతావు. You will suffer. కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థమైపోతుంది. Ultimately, you will waste your life. కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది. So don't ask for such a boon. నా వ్యవస్థలు నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్. This Maidas determined that the boon should be granted, irrespective of the problems that he is likely to face. సరే చెప్పిన మాట విన్నప్పుడు ఏం చేస్తుంది, నీవు నష్టం రాసిన వ్రాత కన్నా కలదా నూరేళ్లు చింతిన్నాను, వెళ్ళు, ఇంక నీ అవస్థ నువ్వు అనుభవించున్నాడు. The deity felt so that who can escape from destiny? All right, you hang yourself. He said. వరం పొందాడు, ఇంటికి వచ్చాడు. After the boon is granted, he returned home. పరుపు పైన కూర్చున్నాడు. He sat there on the bed. దిండిని తీసి పక్కన పెట్టాడు. He kept the pillow on one side. పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది. The bed and pillow transformed into gold. ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు. Then he entered, stepped into his ప్రతి garden. వృక్షాన్ని ముట్టాడు, He touched every ప్రతి tree. పూల మొక్కను ముట్టాడు, Every flowering ప్రతి plant. పుష్పాన్ని ముట్టాడు, Every book. అన్ని బంగారైపోతూ వచ్చింది. Everything transformed కడపటికి into gold. అలసిపోయాడు. He was tired. బిడ్డని పిలిచాడు. He called his అమ్మా children. కొంచెం టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు. He said, bring coffee or tea for me now. టీ కాఫీ తీసుకొచ్చింది. They brought తండ్రికి. tea and coffee. దాన్ని ముట్టాడు, He touched. బంగారైపోయింది. It also became ఆకలి gold. పెరిగిపోతుంది అది, And more he wanted. కానీ ఏది ముట్టినా బంగారు అయిపోతుంది అది. But whatever he touched, యోనాడు turned ఏం into gold. చేసేదని బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది, Ultimately- స్టాచ్యూగా తయారైపోయింది. Ultimately, what is to be done? He touched his son, who also turned into gold. అప్పుడు బుద్ధి వచ్చింది ఈ మైదాస్. Then Maidas was transformed. He could know the truth. దేవి చెప్పినా కూడా నేను మూర్ఖుడునై నేను వినలేకపోయాను. I was so foolish, though deity told me, I didn't pay heed to her words. విధి అనేటువంటిది. This is the destiny. కనుక తిరిగి దేవి దగ్గరికి వెళ్ళాడు. So again went to the తీవ్రమైనటువంటి యొక్క ప్రార్థన చేత, వేదము చేత, ఒక విధమైనటువంటి వేదన చేత ఆమెను ప్రార్థించాడు. with yearning and suffering, she prayed to the family deity. ప్రత్యక్షమైంది. She manifested. నాయన Said, నా మాట వినలేదే నీవు, you have not heard my అందుకోసం ఈ word. గతి పట్టింది. This is the plight now. ఇప్పుడు ఏం కావాలన్నాడు. What do you want now? నీవిచ్చిన వరం తీసుకోమన్నాడు. Please take back the very boon you granted. అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు. Since then he started a normal life. మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఆశలు ఇంత ప్రమాదములకు గురి చేస్తుంటాయి. It is only the desire that will put us all to దైవ danger. ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి. If one follows the command of God, they will be happy, they will be prosperous. కనుకనే శంకర్ల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
Shankara వలదు interpreted, వలదు ధన దాహము నరుడా, "Oh man, don't have thirst for money. వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు. With all good mind, give up all desires. కర్మ ఫలితమే కర్మ ఫలితమే కదరా విత్తము, కలిగినంతలో కనరా తృప్తిని. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. After all, you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot ఓ you have. మానవుడా, Oh man, దురాశకు నీకు గురి కావద్దు, don't have too many desires. ఆశని పెట్టుకో. Have the desire and కానీ but అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి. until you attain divinity, ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది. and that very love will give ఎప్పుడు you ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది. where and when, how you receive God knows. అడుగకువేవో మనస అడుగకువేవో మనస, Oh mind, don't ask. Don't ask. అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగా నగునని, అడుగకువేవో మనస. The more and more, oh mind, you ask for, it will be ignored or అడుగని neglected. శబరిని ఆదరించడే, Without asking, Shabari was redeemed. అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస. Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted height, could redeem his దశరథ life. మహారాజు ఎంతనో ప్రార్థించాడు, Dasharatha prayed for నాయనా welfare. నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని. He wanted the sun to be present when the end of the అడిగిన process. దశరథునికి ఏమాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు. But he didn't want to do oblige. అడుగని జటాయువుకు మోక్షం అందించాడు. Without asking, ఆ Jatayu జటాయు was liberation. అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకంగా గావించాడు. Without praying, asking, he made Jatayu drink అడుగని the water. శబరిని ఆదరించడే. Without asking, Shabari was శబరి given అడిగిందా? refuge. లేదు. శబరి కానీ అడిగిందా? నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది. Yet she went on thinking of Rama continuously. రాములు అరణ్యములో ప్రవేశించాడట. Rama was in the ఈ forest. మార్గములో వస్తాడో ఏమో He may come along అనే this భ్రమ. way. ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊడ్చి శుభ్రం చేయటం. Every day she was cleaning, sweeping the path along which Rama might come any day. ఒక రేగిపండ్ల చెట్టు కింద నీ కూర్చుంది. She sat under a tree. అయ్యో అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. రామ. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంటాయి. She has got intense love for Rama, thinking that Rama might come along that path, accompanied by Sita and ఆ విధమైన Lakshmana. భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం. She started collecting all sweet berries, fruits, and keeping them aside. యద్భావం తద్భవతి. As is the feeling, so is the reward experience. వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వం అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు. Basing on their sacred thoughts, the divine will grant all that they want. కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిదే కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు. God is full of anugraha, grace, but not agraha or కానీ anger. సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించడం చేత దానిని పురస్కరించుకొని యద్భావం తద్భవతి, ఆ విధంగా పోవలసి వస్తుంది. Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore, ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు. you are in front of a big ఆ mirror. నిలువుటద్దం ముందు నీవు పోయి He is standing there in front of చూసినప్పుడు it. ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది. You see your own reflection there in a mirror. కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది. If you do namaskar, you will get back the same namaskar from the ఆ reflection. ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తువా అది కూడా నేను దండిస్తుంది. If you point out your forefinger, you will also get back. కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా. Is it possible, O man, to run away from the destiny or fate? పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలచిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా.
ఆ కర్మదాట వశమా. As a scholar, you may go through number of books. You may offer prayers fervently to your family deity. ఎట్టి You కర్మ may be- చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటాయి. As is the object, so will be the reflection. ఇక్కడ నిలువుట అర్థం ఏమిటి? What is the mirror here? ఈ మిర్రరే ప్రకృతి. This mirror is the very nature. ఆ యొక్క బింబమే దైవత్వము. That very object is divine. విష్ణువే కారకుడు. God is the cause. ప్రకృతియే కార్యము. And the effect కార్యకారణ is nature. సంబంధమే ఈ జగత్తు. The whole world is just the relationship between the cause and effect. కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి. Therefore, what will come back to you as reaction, ఉన్నదంతా reflection, is ఒక్కటే. sound. In fact, object is one. ఇది ఏకత్వము. This is unity. బింబము ప్రతిబింబము. The ఈ object రెండు and the కూడా reflection. అర్థం ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏదీ లేదు. The object and the reflection exist because of the mirror. అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు, పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము. This is the peculiarity and the mystery చిత్రములు, of God. త్రైలోక్య పవిత్రములు, So sacred to all వరదలాల విత్తములు, సన్మిత్రములు, మునిజనవన పౌత్రములు, విష్ణుదేవు చారిత్రములు. They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God. ప్రకృతి రీతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. How many are here now? You, the నీవు, mirror and నీ reflection. ప్రతిబింబము, అద్దము. You, your reflection in the mirror. కాబట్టి ఈ 3 ఉంటున్నాయి. 3 are present. 3లో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ అడిగినా కూడాను 3లో ఒకటి పోతే 2 అంటాడు వాడు. If you put a question to first standard boy, 3 minus 1, what is the value? He will say 2. వానికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది. He too knows little mathematics. 3 మైనస్ 1 ఏంటంటే 2 ఈజ్ ఈక్వల్ 2 అంటాడు. 3 minus 1 is equal to కానీ 2. దైవం దీనిని అంగీకరించడు. But God does not accept ఇది it. రాంగ్ అంటాడు. He says it's a wrong answer. ఎట్లా? How? 3 3. మైనస్ 1 3 minus ఈజ్ 1. ఈక్వల్ 1 అంటాడు. 3 minus 1 is equal to ఏమిటా 1. ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు. Many may make fun of God because he did not attend any school or college, anything. ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము. Here 3, you, your reflection in the mirror. ఇవాళ 3. Oh madcap. అద్దాన్ని తీసినాయి, Oh madcap, remove the mirror. ప్రతిబింబం కూడా పోయింది. No reflection. ఉన్నది ఒక్కటే అయిపోయింది. Only one the object that exists. ఇదే This. కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటాయి. Therefore you find the wide gulf between the worldly issues and the spiritual matters. మెనీ పీపుల్ థింక్, Many people think. మెనీ పీపుల్ సే, Many people say. మనీ మేక్స్ మెనీ థింగ్స్. Many people think, many people say that money makes many things. మనీ మేక్స్ మెనీ రాంగ్స్. But Bhagavan says money makes many wrongs. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు ప్రపంచంలో. But in the world we say money makes many things. మనీ మేక్స్ మెనీ రాంగ్స్. But Bhagavan says money makes many wrongs. ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది. Then once you understand the truth, you will make proper use of money. ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండినటువంటి యొక్క ప్రత్యేకత. This is the speciality in the doctrine of Shankara's చిన్న philosophy. చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వాన్ని దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. He started proving, demonstrating, అది propagating నిన్న this చెప్పారు కదా, non-dualism. మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు. The clay is one, but the pots are many. బంగారు ఒక్కటే Gold is one, కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు. but jewels are many. అదే విధంగానే Likewise, దైవత్వం ఒక్కటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. God is one. He is called in many names by people. అల్లా అని చెప్పండి, One might say Allah. జీసస్ అని చెప్పండి, Jesus. బుద్ధ అని చెప్పండి, Buddha. జొరాస్ట్రీయం అని చెప్పండి, Zoroaster. రామ అని చెప్పండి, Rama. హరి అని చెప్పండి, Hari. హర అని చెప్పండి. Hara. అంతా చేరి ఒక్కటే. All are one ఇది only. ఎట్లా? How? ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి. A small example ఒక from our ఇంటి day. యజమానుడు ఉంటాడు. There is a master of the house. హౌస్ Of the house. ఓనర్. House owner. భార్య వస్తుంది, Wife మై comes. డియర్ హస్బెండ్ అంటుంది.
Wife comes and says, ఆమె my యొక్క dear. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి. That is the relation between husband and wife. కొంతసేపటి లోపల మనముడు వస్తాడు, In the meantime, మై గ్రాండ్ ఫాదర్ అంటాడు. grandson says, hi grandfather. ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు, As they converse, brother మై comes, డియర్ బ్రదర్ అంటాడు. and he will say, my dear brother. ఇవి జరుగుతుందంటే కొడుకు వస్తాడు, In the meantime, మై son డియర్ comes. ఫాదర్ అంటాడు. He will say, my dear కోడలు father. వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది. Daughter-in-law comes there and says, my కానీ dear father-in-law. యజమానుడు ఒక్కడే. But the master is one. ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ Because of so ప్రారంభమవుతున్నాయి. many associations, relationships, he has got so many names now. ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్. Everything is relationship here. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. అంతా నీవే. Everything is God. త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి. What madness is this? ఓ భగవంతుడా, ఓ God. నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రువు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం. We say, oh God, you are my mother, you are my father, you are my దీనిని relation. శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు. Shankara contradicted it. ఇది Totally. చాలా పొరపాటు మీది. He said, you are totally wrong. త్వమేవ మాతా చ You are my పితా mother. త్వమేవ. You are my father. నీవు నా తండ్రివి. You are my father. అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు. And then father will be apart, ఏం separate from ప్రయోజనం ఇది? son. What is this? కాదు కాదు, No. రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి. We should unify both. కనుకనే త్వమేవ మాత చ పితా చ అని అనుకోండి. So we should not say you are mother and you are father. యు ఆర్ ఐ ఆమ్ యు. You are I am you. యు అండ్ ఐ ఆర్ వన్. You and I are one. ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము. This is the strength underlying principle of దీనిని non-dualism. పురస్కరించుకుని ఏ వేదము తత్వం అసి Basing on this Veda said Tattva అహం Asi, బ్రహ్మాస్మి. Aham Brahmasmi, I am Brahman. ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది This principle of unity, oneness will అని give you joy and శంకరుల bliss. వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు. That is the teaching of అయితే Shankara. అది అంత సులభం కాదు. However, that's not simple and easy. కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి. One must investigate and inquire. దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి. One should have that ఈ refinement. సంస్కారం అనేటువంటి పరిపక్వ దిశలో రావాలి. And one should reach that ఈ సంస్కారం maturity. పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది. When his sadhana aspiration అట్టి matures, that భావం will realize. కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు. Really, he is a lucky soul who attains that state. అతని కంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు. There is no luckier person other than him. కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు. The one with such non-dual feeling is వాడే meritorious గొప్ప one. జగత్తుకంతకుడు రాజు. He is the king of this world. రాజనకే రాజ మహారాజ రాజ రాజనకే రాజ మహారాజ రాజ. ఎవరు రాజు? Who is the king? ఆత్మారాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు. He is the king of the kingdom of the spirit. ఈ ఆత్మ సర్వులు ఎందుకు నక్షక పర్యంతరము ఉంటుండాలి. This soul is present everyone from top ఇట్టి to toe. అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు. Those who do not understand this immortality, amrutatva, ఈ just అమృతం want అనేటువంటిది wish ఇక్కడ are the ఉన్నది poison. అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు. When once he knows the value of immortality, he will never ask for ఇది poison. అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. Because they do not understand the taste of immortality, he is after poison. కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి. So we should have this sweet nectarine experience first. కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుని మొదలుకొని విద్యావంతుని వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు. Shankara made every effort to din into the ears of all the inhabitants of the village and the city to an ignorant ఈ man to విధంగా a level of a scholar. కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా There in Kashi, a కానీ several scholars went ప్రతి on. ఒక్కటి కూడా నువ్వు శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. Shankara has set an ideal in every issue, every matter. ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
He gave a promise to his mother when he left his house. నాయనా నీవు ఇల్లు వదిలిపోతున్నావు, Son, you are leaving the house. సన్యాసం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నీవు స్వీకరించావు. Though I don't want you to be, you have కానీ chosen to be అంత సమయం renunciant. లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకున్నది. I got a desire to see you as the end approaches. కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది. Therefore, you should be by my bedside when the end comes. మహాపవిత్రమైన హృదయుడు కనుక, ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు. Because he is a sacred soul and a noble soul. He చిత్తశుద్ధి fulfilled his కలిగినటువంటి వారికి promise. చెప్పిన మాట సత్యమే అవుతుంది. The one with purity of heart, whatever he says is bound to be true. ఏది చెప్పినా సత్యమే అవుతుంది. Whatever he says it is ఇది truth పుష్పం only. కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది. If he says it's not a flower, it will not be a flower. ఆ సత్యాన్ని గుర్తించాలి. One should know the truth. అది ఏ భగవద్గీత లోపల కూడాను That in Gita, అమావాస్య దినము ప్రారంభమవుతుంది యుద్ధము. the war starts on the dark night Amavas. చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్ళాడు. On Chaturdashi, fourth day, రేపటి Arjuna దినము is ఏ 25. విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు. They were just discussing the war భగవంతుడు strategy. ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించే ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు. Before God confers grace, He will test the deservedness of the devotee. అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడవుతాడు. Then only the devotee deserves what is given. తిరిగి నాయనా అర్జున చీకటి అయిపోయింది, ఇంటికి వెళ్ళిదామన్నాడు. So Arjuna, it's over, better you go back. ఊరుకుండకుండా ఇంటికి వెళదామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు. There Krishna started testing. అర్జున Arjuna, చూడు, ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు. on the tree top, is there not peacock? అవును స్వామి, పీకాకే అన్నాడు. He said, yes, Swami, it's peacock. పిచ్చివాడా, అది నెమలి కాదు, Be a mad అది cat. గరుత్మంతుడు, It's a bird. గరుడ అన్నాడు. It's Garuda, he said. అవును స్వామి, గరుడే అన్నాడు. He said, yes, Swami, it is Garuda. ఏమిట్రా నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎట్లా యుద్ధం చేయగలవు? He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire it is true or not. అర్జునుడు, కృష్ణ, Arjuna, Krishna, నేనది నెమలి కాదంటే నీవు నెమలిగా మార్చవచ్చు. if I say it is not peacock, you will make a నీవు అది peacock గరుడ there. కాదు అంటే నేను గరుడుగా మార్చవచ్చు నీవు. If I say it is not a bird, you will కాబట్టి just అది transform నెమల it. గరుడ అనేటువంటి విచారం నాకు అక్కర్లేదు. So I am not bothered with peacock నీ or Garuda. వాక్యే నాకు కావాలి. I want what you say, your command. నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు. Whatever you say is truth. అప్పుడే చెప్పాడు కృష్ణుడు, Then Krishna మన్మనా భవమద్భక్తో మజ్జాజీ మాం నమస్కరే మాం ఏ వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజమే. మన్మన భవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు, Now you are my devotee. నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి, You have full faith in what I కనుకనే say. నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంక గీతను బోధించడం ప్రారంభించాడు. Therefore you are sure to win. Then he started విశ్వాసం teaching Gita. లేనటువంటి వానికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి? What is the fun of teaching to a ఈ fellow who యుద్ధ has no సమయం faith? లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి. They were aged సంవత్సరములు. 84 and 86 age. కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతని గురించి చెప్పలేదు. Till then he did not choose to teach Gita. కాల కర్మ కారణ కర్తవ్యంలో కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది. It's only at the right time, at the right opportunity. you receive 84 God's grace. ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో. Till the age of 84, there was no discussion on అప్పటికప్పుడు spiritual matters. గుర్తుపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు. Everything just fell immediately at the right అర్జున, appropriate moment. వీరందరూ ఎవరు? Arjuna, who are they? వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు. You think they are your కాదు relations? కాదు, No. వారు నీ బంధువులు కాదు. They are not your relations. నీవు వారికి ప్రత్యేకంగా లేవు. And you are not separate from నీవు them. నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు. You, I and all of them are one only. అక్కడ మరింత పిచ్చి పట్టిపోయింది అర్జునుడికి. Then Arjuna turned mad. అది ఎట్ట అవుతుంది? How అంతా is it ఒకటి possible? ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే. When everything is one, then why war? పిచ్చివాడా, దీనికి ఒక విజయం ఉంటుండాలి. There is a procedure here. ఇది నాకు తెలుసు, నీకు తెలియదు. I know and you do not know. నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను. I am in awareness, you are in అది ఏ forgetful state. తారక మంత్రము. ఎరుపు మరి పడకుండా జాగ్రత్త నిరతమొగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరుచి మన్మన్న. Therefore one should know that eternal principle. తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు. I know and you do not know. కనుక నీకు వారికి
ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు. You only think of the body relationship attachment. పాస్ట్ నీకేమీ తెలియదు. You don't know anything of the past. కానీ తెలుసు, కానీ మర్చిపోయినావు. You know but you have forgotten. స్వామి, Swami, నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు. Swami, you are here and I am here. There, those people also are నీకు there. ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది. Because Krishna said, because you have this worldly vision, నేను you have నివృత్తి this దృష్టిలో forgotten. చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు God knows all, that omniscient, omnipresent. కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుందా. So I am always in total awareness. నీవు మర్చిపోయినావు అన్నాడు. You have forgotten. దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు. Krishna gave very good example. అర్జున, Arjuna, నీ ఒకనొక సమయం అంటే పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను. Bhagavan is teaching in a way that we can understand easily. ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు. At one time you went to Kashmir. కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక. Kashmir means that Kekaya and Kaikeyi is the daughter of కాశ్మీర్ యొక్క Kaikeyi. రాజు బిడ్డనే. So Kaikeyi is the daughter of నీవు Kashmir. వెళ్ళినావు. You have gone there. నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కిని ఒక సూట్ గుడ్డ కొన్నావు. You purchased suit cloth there. అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు. Valuable cloth you purchased. తీసుకుని వచ్చావు. You brought it. ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది. And you gave to your mother, she kept it in Almira. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. This is an illustration so as to be understood easily. తరువాత Later, అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది. you have forgotten, 10 years passed by. తర్వాత తల్లి ఏదో చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది. Mother noticed the presence of this బాబు suit. రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పినిచ్చింది. The son said, here is suit cloth here, why don't you get it stitched? అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు. And then Rama got it, the shirt stitched. అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు ఆనాటి టైలర్లు. That's right. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల. It is the command of the king, the tailor brought it the very same మన evening. టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు. But our tailors will say they will bring you tomorrow, but it will be 1 year at అప్పుడు least. చెప్పినట్టుగా చెయ్యాలి. They should act as per the command. సాయంకాలానికి తెచ్చిచ్చాడు. They brought it in the evening. రెండవ రోజు బర్త్డే రాములది. Second day was the birthday of Rama. ధరించాడు. He has put on the shirt. ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు. He bent to hand over the gift to వంగేటప్పటికి his son. షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది. And there the shirt tore in the center. అమ్మ చెప్పింది, నాయనా కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది. Kausalya said, it's a brand new cloth, it is torn now. అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. This is the teaching of wisdom of Rama and those అమ్మ days. కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గాని గుడ్డ ఓల్డ్ స్టాక్ అని అన్నాడు. Rama said, stitching is brand new, but the cloth is old stock. న్యూ Stitching is new, కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్ but cloth is old stock. ఇది సత్యమా కాదా? Is it not true or not? అదే రీతిగానే Likewise, నీవు మర్చిపోయినావు, నేను ఎరుకలో ఉంటున్నాను. you have forgotten, I know. కాబట్టి ఇది నీకు నాకు ఉండినటువంటి వ్యత్యాసం ఇది. నాది ఎరుక, నీకు మరుపు. This is the difference between you and me. Awareness here, forgetfulness over there. ఇంతే కాకుండా Not only this. ఆ యుద్ధ భూమి లోపల There in the war field, అందరూ చిన్న వారందరూ కూడా పోయారు. youngsters also died. అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది. Then Arjuna felt very sad. స్వామి, Swami, అభిమన్యుడు చిన్నవాడు కదా, Abhimanyu is so అతని పోవడానికి కారణం ఏమిటి? why should he die? నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా? I am grown up elderly, why not I die? పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు. Oh madcap, you cannot say why should one die at all. It is not పోకం God. మానదు దేహమే విధమునం పోషించి రక్షించినం. You may take care of the body and protect it to any length, but it's bound to రాకం die. మానవు హాని వృద్ధులు మహారణ్యంబునందాగినన్. That old age and the problems will come. You may hide yourself in a forest, but they're bound to follow ఇవన్నీ you. కూడా నువ్వు జన్మాంతరం నుంచి సంభవించేటువంటివే. They follow you life after life. ఒక రాయి ఉంటుండాది. Here is a boulder. దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు సుత్తు తీసుకున్నాడు, బాగా 20 ఏళ్ళు కొట్టాడు. An young man picked up a hammer and hammered it 25 times, కానీ రాయి పగలలేదు. but it didn't break. తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు. An old man was called. అతను 2 ఏళ్ళు కొట్టాడు, 2 ఒప్పులు అయిపోయింది. With 2 strokes, this boulder broke into 2 pieces. అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 20 ఏళ్ళు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏళ్ళకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు. The old man was so proud of his strength. Oh, look here, young man, you could not do it. Well, I could just break it into 2 strokes. కృష్ణుడు చెప్పాడు,
Then he said, Krishna said, వృద్ధుడా, old man, ఇంత మాత్రములకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు. don't pride yourself for this reason. నీవు రెండేట్లు కాదు పగిలిండేది. It didn't break because of the two strokes. ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు. ఆ 20 ప్లస్ 2 22 ఏట్లు గుండు పగిలింది. Earlier it was hammered 20 times. 22 times. 20 times then, 2 times now, 22. కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటట్టు మనం చూసుకుంటాము. You think of that, what is happening at the moment. భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చు ఉంటాడు. But God will total the past also. ఇది దీనికి దానికి ఉన్న వ్యత్యాసం. This is the difference between that and this. దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది. Divinity is everywhere. కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు. But you think of the present, what's happening on hand. రెండు కూడా భగవంతుడు చూసినటువంటి వాడు. But God considers past, past, present, future. ట్రీగా ఉంది. In the past it was a tree. ఫ్యూచర్ లో ట్రీగా ఉంది. In future it is a tree. ప్రెజెంట్ లో సీడ్ గా ఉంది. In the present it is a seed. సీడ్ మాత్రమే నువ్వు చూస్తున్నావు. You see the seed. కానీ ఆ రెండు ట్రీలు కూడాను ఈ సీడ్ నుంచి వచ్చినటువంటివే. But both the trees have germinated of the same seed. బీజం మాం సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు. Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, ఈ animated and విధమైనటువంటి inanimate. యొక్క అద్వైతాన్ని క్రమక్రమేణా శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు. This theory of non-dualism was propagated, taught by Shankara. అయితే However, ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి. a fundamental principle is needed to understand ఈ non-dualism. మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి. To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples. ఇంకా మున్ముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి. Be prepared to listen to fundamental basis in the principle for non-dualism. శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో. హే గిరిజాపతి భవాని శంకర, హే గిరిజాపతి భవాని శంకర, భవాని శంకర శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో. హే గిరిజాపతి భవాని శంకర, హర భవాని శంకర, శివ భవాని శంకర, శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర భవాని శంకర శివ శంకర శంభో. హే గిరిజాపతి భవ